జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇది 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నేను గత సంవత్సరం మచిలీపట్నంలో పాల్గొన్నాను. ఇదే మీటింగ్ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు వారి విషయంతో పార్టీ పురుడు పోసుకొని ఆయన నాయకత్వంలో ఈ రోజున జాతీయ స్థాయిలో ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. అన్ని పార్టీల్ని ఆంధ్రప్రదేశ్లో కలగలుపుగా చేసి ఒక కూటమిగా తయారు చేసి పొత్తు ఏర్పాటు చేసి ఆయన నాయకత్వపు పటిమని చూపించగలిగారు. ఈరోజు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా సరైన మార్గంలో పెట్టాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయాలనుకుంటే 3 మూర్తులు వచ్చి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ఒక శిఖరానికి ఎత్తే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు వారు ఒక లీడింగ్ రోల్, నాయకత్వ రోల్ని తీసుకున్నారు. ఆయనకి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారి నాయకత్వాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని, పటిష్టంగా పార్టీ తయారవ్వాలని, అలాగే మరిన్ని ఈ కార్యక్రమాలు ఈ దినోత్సవాలు జరుపుకోవాలని, తర్వాత పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకి దిశగా నడిపించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.